అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైంది. కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేయలేదు. కానీ కూల్చివేతల్లో ఆ ఎమ్మెల్యే దూసుకుపోతున్నారు. ప్రతిపక్ష నేతలపైనే కాదు సామాన్య ప్రజలపై కూడా బుల్డోజర్ పాలిటిక్స్ చేస్తున్నారు. 2 ఏళ్లలోనే కూల్చివేతల ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. ప్రజలు అభివృద్ధి చేయమని ఓట్లేస్తే ఆ ప్రజలపైకే బుల్డోజర్లు పంపిస్తూ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? అభివృద్ధి కంటే కూల్చివేతలే ఎందుకు ఎంచుకున్నారు? కడపలో జరుగుతున్న కూల్చివేతలివి. ఇలా నిత్యం ఏదో ఒకటి కూల్చివేయిస్తూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి 2 ఏళ్లలో ప్రొక్లైన్ల ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. నిత్యం ప్రొక్లైన్లు వెంటబెట్టుకుని తనకు నచ్చని గిట్టని వారి ఇళ్లపైకి కూల్చివేతలే పరమావధిగా తిరిగేస్తున్నారు. కడప నగరంలో అభివృద్ధి చేయమని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఆమె నగరానికి చేసిందేమీ లేదు గాని కక్ష సాధింపు రాజకీయాల్లో మాత్రం ముందుంటోంది. వైఎస్ఆర్సీపీ నాయకులే టార్గెట్గా ఆమె బుల్డోజర్ పాలిటిక్స్ చేస్తూ వెళ్తున్నారు. నిత్యం వివాదాలు లేనిదే నిద్రపట్టని ఆ ఎమ్మెల్యే అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజలపైకి బుల్డోజర్లు పంపిస్తూ తన శాడిజాన్ని చూపిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేషన్లో అధికారులను చెప్పు చేతల్లో పెట్టుకుని తనకు నచ్చని వారి ఇళ్లపైకి ప్రొక్లైన్లు పంపడం పరిపాటిగా మారింది. అధికారంలోకి రాకమునుపు ఏదైనా చెప్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల్ని మోసం చేసే వెన్నుపోటు పొడవడం, ఇదే మీ నైజం. అధినాయకుడు ఏ రకంగా ఉన్నాడో వాళ్ళ కింది స్థాయి నాయకులు కూడా మరి అదే రకంగా ప్రజల్ని మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం, ఇదే రీతిలో ఖచ్చితంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు సందర్భం కోసం. ఆ సందర్భం ఎప్పుడు వస్తుందంటే ఓటు అనే ఆయుధం ఎప్పుడైతే వాళ్ళ చేతికి అందుతుందో మరి అప్పుడు వీళ్లకు దిమ్మ తిరిగేటట్టుగా దానికి సమాధానం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అధికారంలోకి వచ్చి రాగానే మాజీ మేయర్ సురేష్ బాబు ఇంటిపైన తన కార్యకర్తలతో చెత్త వేయించి వివాదాస్పదంగా మారారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఆ తర్వాత తన విశ్వరూపాన్ని చూపుతున్నారు. మాసాపేటలో కార్పొరేటర్ త్యాగరాజు ప్రజలకు ఉచితంగా మంచినీరు అందిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ను పెడితే దానిని తొలగించాలని హుకుం జారీ చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అది మరవక ముందే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆదిత్య వాటర్ ప్లాంట్ పై ప్రొక్లైన్లు వెళ్లాయి. అది చాలదన్నట్లు వైఎస్ఆర్సీపీ నేత జయచంద్రారెడ్డికి చెందిన ఓ షాపును ప్రొక్లైన్లు పెట్టి తొలగించేశారు. అంతేకాదు రెండో గాంధీ బొమ్మ సెంటర్లో షాపుల ముందు కాస్తంత టెంట్లు వేసుకున్నారని, చిరు వ్యాపారుల షాపులను కూలగొట్టి వారి పొట్టగొట్టారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉండటమే వారు చేసిన పెద్ద నేరంలా ఎమ్మెల్యే భావించారు. ఇలా వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న రాజకీయం ఇప్పుడు కడప నగరంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఇంటిపైకి ఏకంగా ప్రొక్లైన్లు పంపించి విధ్వంసానికి పాల్పడ్డారు. కేవలం కాల్వపై ర్యాంపు కట్టారంటూ మున్సిపల్ అధికారులను అడ్డుపెట్టుకుని సామాన్య ప్రజల్ని సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎమ్మెల్యే. మాజీ మేయర్ పాకా సురేష్ ఇంటి ముందు ఇంటర్లాకింగ్ టైల్స్ వేసుకున్నాడని ఎమ్మెల్యే ఆయన ఇంటి వద్ద హంగామా సృష్టించారు. డివిజన్ పర్యటనల పేరుతో ఆమె పరిశీలించి వెళ్లటం, ఆ వెనువెంటనే మున్సిపల్ అధికారులు ప్రొక్లైన్లు తీసుకుని రావటం ఇప్పుడు కడపలో నిత్యకృత్యమైంది. ఎమ్మెల్యేగా మీకు ఇచ్చిన మ్యాండేట్ ఏంటి? మీరు కడప ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అభ్యర్థి మీద మీరు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మీరు చెప్పారు, ఏమని చెప్పారు? ఇది ఒక చరిత్ర సృష్టించినాము అని చెప్పేసి. చరిత్ర సృష్టించినది ప్రజలు ఇచ్చింది. చరిత్ర సృష్టించడానికి ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, ప్రజల మీద వాళ్ళ విధ్వంసము ఆటవిక రాజ్యం చేయడానికి కాదండి మేడం. మీకు మ్యాండేట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన దానికంటే మెరుగైన అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి మీకు ఎన్నికల్లో మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కయ్యానికి కాలు దూవుతూ తనదైన ధోరణిలో వెళ్తున్నారనే టాక్ ఇప్పుడు కడప నగరం మొత్తం వినిపిస్తోంది. చేయాల్సిన పనులు వదిలేసి ఇలా వ్యక్తుల్ని, సామాన్య ప్రజల్ని, చిరు వ్యాపారులను టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న రాజకీయం ఇప్పుడు కడప వాసులకు విసుగు తెప్పిస్తోంది. 2 ఏళ్లలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప నగరానికి చేసిందేమీ లేకపోయినా కక్ష సాధింపు రాజకీయాలు మాత్రం గొప్పగా చేస్తోందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.